మార్కెట్ చాలా వాలటైల్‌గా ఉంది. ఇలాంటి టైంలో ట్రేడింగ్ చేయొచ్చా? సో, డెఫినెట్‌లీ హై వాలటైల్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయకూడదు. నార్మల్లీ గూడా మనం హై వాలటైల్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయకూడదని చెప్తాము. అలాంటిది కాకుండా ఇప్పుడున్న సినారియోలోని మార్కెట్‌ని కేవలం ఒక వ్యక్తి డిసైడ్ చేస్తున్నారు. ఆయన రియాక్షన్ బట్టి మార్కెట్ పెరుగుతుంది, తగ్గుతుంది. సో, మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మార్కెట్‌లోని ఫ్లక్చుయేషన్స్‌ని గెస్ చేయగలుగుతాము. అలాగే టెక్నికల్ అనాలిసిస్ చేసి గెస్ చేయగలుగుతాం. కానీ ఒక పర్సన్ పర్సెప్షన్‌ని మనం ఎలా గెస్ చేయగలుగుతాము? సో, అలాంటి సిట్యుయేషన్స్‌లోని ఇలాంటి పర్సన్ మన మార్కెట్‌ని డిక్టేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా ఇది రైట్ టైం కాదు మనం ట్రేడింగ్ చేయడానికి. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ట్రేడింగ్ చేసుకొని డబ్బులు సంపాదించడం కన్నా ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ట్రేడింగ్‌లో ఉన్న స్ట్రెస్ కానీ అంటే మనం పెడుతున్న డబ్బులు కూడా లాస్ అవుతున్నప్పుడు ఉండే స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది మనకి అంత స్ట్రెస్ తీసుకోకుండానే ఆ ఇన్కమ్‌ని జనరేట్ చేసుకునే ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో, ఇన్వెస్ట్‌మెంట్‌ని, ట్రేడింగ్‌ని కంబైన్ చేయొద్దు. మీకు అంతగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీని గ్రో చేసుకోవాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇర్రెస్పెక్టివ్ అంటే ప్రతి నెల ఒక 10,000, 5,000 మీ స్తోమతకి తగిన ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగినట్టుగా అమౌంట్‌ని మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకోగలుగుతారు. అంతేగాని స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేసి మనీ సంపాదించేసుకొని వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి ఆర్ స్టాక్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ చేయలేకపోతున్నారు. మనమంతా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ సఫర్ అయ్యేది స్టాక్ మార్కెట్ లాసెస్‌లోని. సో, అందుకని ట్రేడింగ్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సింది మీ ఫ్యామిలీకి ఉన్న గోల్స్ అన్నిటిని మీరు ఆల్రెడీ అచీవ్ చేశారా లేదా? వాటికి కావాల్సినంత అమౌంట్‌ని దాచుకున్నారా లేదా? బియాండ్ దట్ ఆ దాచిన తర్వాత కూడా మీ దగ్గర ఏమైనా డబ్బులుంటే అప్పుడు ట్రేడింగ్ గురించి ఆలోచించాలి. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఇది అయితే రైట్ టైం కాదు. సో, నన్ను అడిగితే కొన్నాళ్ళు ట్రేడింగ్ చేయకుండా ఆగడమే రైట్ అంటాను. ఈ పాయింట్‌లోని మీరు ఇంకా కొత్త కాన్సెప్ట్స్‌ని నేర్చుకోండి మనీ రిలేటెడ్‌గా. అలాగే మీకు మనీ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గానీ, ఇన్సూరెన్స్ రిలేటెడ్‌గా ఎలాంటి క్వెషన్స్ ఉన్నా మీరు నా ఛానల్‌ని ఫాలో అవ్వచ్చు. నేను మనీ రిలేటెడ్‌గా అన్ని టాపిక్స్‌ని నా ఛానల్‌లో మాట్లాడతాను. ఫర్దర్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.